ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని చెప్తాను చూడండి. సో కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మొట్టమొదటిగా చూడండి మ్యాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్టాక్ని తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, అది రేపు పొద్దునకి బ్రేక్అవుట్ అయ్యి చూడండి ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇలా మంచి మొమెంటం తీసుకొని 242 వరకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీన్ని మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. సో బై చేసేటప్పుడు హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా లేదా అబ్జర్వ్ చేసి హెవీ క్యాండిల్ యొక్క 15 మినిట్స్ యొక్క బుల్లిష్ క్యాండిల్ యొక్క హై పైన మీరు బై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత DCW. సో సేమ్ అదేవిధంగా DCW స్టాక్ని చూసుకుంటే ఇది కూడా వస్తుంది. పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. వన్ సెట్ బ్రేక్ చేసిందంటే రేపు కానీ బ్రేక్ చేసిందంటే ఈ విధంగా పోయి 72.10 దాకా టార్గెట్ అవుతుంది. అది కూడా మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. బై చేసేటప్పుడు మాత్రం 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై పైన మీరు బై చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత కెపాసైట్ చూడండి. కెపాసైట్ అనే స్టాక్ కూడా పర్ఫెక్ట్గా ఇది చూడండి ఇలా 1 2 3 4 టైమ్స్ రెసిస్టెన్స్ యొక్క జోన్ దగ్గర సపోర్ట్ చేస్తూ ఉంది. వన్స్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము సో 295.40 దాకా ఇది మంచి మూమెంటం ఇస్తుందని చెప్తున్నాను. మీరు వాచ్ స్టార్ట్ చేసుకుని బై చేసేటప్పుడు ఫుల్ బుల్లిష్ పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి దాని 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై పైన మీరు బై చేస్తే మాత్రమే ఎంట్రీ తీసుకుంటేనే మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. తర్వాత హిందూ కాపర్, తర్వాత హిందుస్థాన్ కాపర్ అనే స్టాక్ ఇది కూడా చూడండి మంచి ఒక W ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. ఇది W ప్యాటర్న్లో ఉంది. సో ఇది పర్ఫెక్ట్గా 1 పైకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము 289.90 అనేటువంటి స్టాక్ దాకా అనేటువంటి ప్రైస్ దాకా వస్తుంది. వన్ సెట్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టాలి. సో ప్యూర్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టి 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకోండి. 289.0 దాకా మీరు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ పెట్టుకోండి. తర్వాత IDFC చూడండి ఫ్రెండ్స్. IDFC కూడా పర్ఫెక్ట్గా ఇది కూడా ఎట్లా ఉందంటే ఇది కూడా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. సో చూడండి, వన్ సెట్ బ్రేక్ చేసిందంటే మాత్రము దీని యొక్క పరిస్థితి మనం గమనిస్తే సో 125.10 దాకా ఇది పోతూ ఉంటుంది. తర్వాత టాటా పవర్ అనే స్టాక్ని చూస్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్గా ఒక కప్ మాదిరిగా ఒక కప్ ఉండి ఆ కప్కి హ్యాండిల్ మాదిరిగా ఉంది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది పర్ఫెక్షన్గా. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. టార్గెట్ అనేటువంటిది అండి ఇదిగో. తర్వాత జెనిసిస్ అనే స్టాక్ని చూస్తే ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక సపోర్ట్ లైన్ ఎంట్రీ ఇస్తుంది. ఇది కానీ వన్ సెట్ బ్రేక్ చేసిందంటే మాత్రము ఇది హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్ చేస్తే మాత్రము ఇక్కడ దాకా పోవచ్చు. ఇది కూడా క్రాస్ చేసిందంటే మాత్రం మంచి మూమెంటం ఇస్తుంది. సో రేపు ఇదిగోండి ఇదిగో ఈ ప్రైస్ సో 583 దాకా టార్గెట్ అవ్వచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇది రెసిస్టెన్స్ జోన్ని చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంది. చూడండి, ఇలా మీకు బొమ్మలు డ్రా చేస్తాను చూడండి. సో ఇది మరలా కిందకు వచ్చి మరలా కూడా పైకి, సో దీన్ని టార్గెట్ అవ్వచ్చు. అదే ఫ్రెండ్స్ ఆ ప్లేస్ని టచ్ చేస్తుంది. సో మీరు ఇది బ్రేక్ చేసిందంటే మాత్రం ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ట్రేడింగ్లో నా హెల్ప్ కావాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్స్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి.
వాట్సాప్ చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్. నేను ట్రేడింగ్లో మీకు ఏ విధంగా మనము చేయాలి అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.